శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి ఉదయం 10:44 వరకు, తదుపరి ద్వాదశి. పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 4:31 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. సిద్ధియోగం ఉదయం 7:54 వరకు, తదుపరి వ్యతిపాత్ యోగం. బాలవకరణం ఉదయం 10:44 వరకు, తదుపరి కౌలవకరణం. వర్జ్యం రాత్రి 12:36 నుండి 2:13 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుండి 1:36 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:10 నుండి 3:56 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 11:34 నుండి 1:13 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాటి విశేషం తిథిరాజంగా చెప్పబడేటటువంటి ఏకాదశి తిథి ఈనాడు. అయితే ఇది ఉదయం 10:44 వరకు మాత్రమే ఉన్నది. కానీ ఏకాదశి ఎప్పుడు కూడా సూర్యోదయ ప్రభృతి ఉండినటువంటి ఏకాదశిని మనం గ్రహించాలని శాస్త్రవచనం. దశమితో కూడినటువంటి ఏకాదశి పనికిరాదు. పూర్వవిద్ధ నకర్తవ్యం పరవిద్ధ విశేషతః అని ఏకాదశికి ఎప్పుడు కూడా దశమితో కూడినటువంటి ఏకాదశి కాకుండా ద్వాదశితో కూడినటువంటి ఏకాదశినే తీసుకోమన్నారు. సూర్యోదయం అయిన తరువాత కొన్ని నిమిషాలు ఉన్నప్పటికీ కూడా పరదినాన్నే ఏకాదశి తిథిగా స్వీకరించమని చెప్పారు. మానవుని యొక్క జన్మ చరితార్థానికి ఉపయోగపడేటటువంటి విష్ణు పూజ, విష్ణు సేవ, విష్ణు ఆరాధన ఏకాదశి నాడు చేయటం చాలా విశేషమని కూడా శాస్త్రవచనం. ఏకాదశి వ్రతం చాపి అత్యంత దుర్లభం అన్నారు. ఏకాదశి వ్రతం చేయటం అంటే గత పుణ్యం ఉంటేనే కానీ మానవుడు అనేటటువంటి వాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేడు. ఈ ఏకాదశికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఈ 10ని నియంత్రించేటటువంటి మనస్సు, ఈ 11టిని కూడా నియంత్రింపజేసి మనస్సుని సంలగ్నం చేసి పరమాత్మ యొక్క పాదాల చెంతన ఉంచేటటువంటి ప్రయత్నమే ఈ ఏకాదశి వ్రతం అన్నారు. అయితే మనకి సంప్రదాయంలో ప్రతి నెలలో వచ్చేటటువంటి 2 ఏకాదశులు, 12 మాసాలు, 12 రెండ్లు, 24 ఏకాదశులకు కూడా ప్రత్యేకంగా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రయోజనాన్ని చెప్పడం జరిగింది. అయితే వాటిల్లో ఆ పేరులోనే ప్రయోజనం కూడా మనకు కనబడుతుంది. ఏకాదశిని ముఖ్యంగా మాఘబహుళ ఏకాదశిని విజయ ఏకాదశి అన్నారు. అంటే మానవుడు అనేటటువంటి వాడు ఏ కార్యక్రమాన్ని సంకల్పించినా మానవుడు కోరుకునేది ఏమిటంటే విజయాన్ని కాంక్షిస్తాడు. కార్యసిద్ధి, కామ్యసిద్ధి, ఈప్సిత సిద్ధిని కోరుకుంటాడు. కాబట్టి అటువంటి సకల కామ్యాలను సిద్ధింపజేసి సకల ఈప్సితాలను, ఆ ఈప్సిత ఫలాలను అనుగ్రహించినటువంటి గొప్ప తిథి ఈ మాఘబహుళ ఏకాదశి. ఈనాడు విష్ణువు యొక్క ఆరాధన, విష్ణువు యొక్క అర్చన, వీటితో పాటు విష్ణునామ స్మరణ, విష్ణు స్తోత్రపారాయణ, అట్లాగే విష్ణు దర్శనం కూడా చాలా విశేషమైనవి. సర్వేషాం భోజనద్వయమని శాస్త్రం చెప్పినటువంటి మాట. అంటే ఈ ఏకాదశి నాడు మనం 2 పూటలా చేసేటటువంటి భోజనాన్ని పరిత్యజించి విష్ణువుకే మన సమయాన్ని కేటాయించేటటువంటి ఆ సందర్భం కాబట్టి ఈనాడు ఆచరించేటటువంటి విశేషమైనటువంటి ప్రక్రియను ఉపవాసం అన్నారు. ఉపవాసం అంటే ఉపసమీప్యతే వాస ఉపవాస అంటే భగవంతుడికి మనం రోజు ఉండేదానికంటే కూడా మరింత దగ్గరగా ఉండేటటువంటి దాన్నే ఉపవాసం అన్నారు. అటువంటి ఉపవాస దీక్షను యథాశక్తిగా ఆచరించి విష్ణువు యొక్క కృపకు అందరూ పాత్రులవ్వాలని ఆశిస్తూ అందరికీ ఏకాదశి శుభవేళ విష్ణుమూర్తి యొక్క దివ్య కరుణాకిరణ ప్రసారం పరిపూర్ణంగా జరగాలని భావిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం కారణంగా సర్వశుభాలు ప్రాప్తించబోతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ ఏకాదశి, తదుపరి ద్వాదశి. ఈ నక్షత్రం ఈ రోజున పూర్వాషాఢ సోమవారం. నేటి గ్రహ స్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు,
మిథునంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, అలాగే ధనుస్సులో చంద్రుడు ఉన్నాడు, రవి బుధ శనులు కుంభంలో ఉంటే శుక్ర రాహువులు మీనంలో ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ఈ రోజును విజయ ఏకాదశి అని అంటారు. భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించడం కోసమని శ్రీ విష్ణు సహస్రనామాన్ని 12 మార్లు పఠిస్తున్నట్లయితే తప్పక తమ కృషితో పాటు పరమేశ్వర అనుగ్రహం కూడా కలిగి సకల కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయి, పరిపూర్తి అవుతాయి అని శాస్త్రం చెప్పేటటువంటి మాట. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాల్ని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పనిని వేగవంతంగా చేసుకోవాలి, నిదానమైనటువంటి పద్ధతిని విడనాడాలి, ప్రణాళికాబద్ధంగా పనుల్ని పూర్తి చేసుకోగలగాలి. ఎవరైనా ఒకవేళ తాత్కాలికంగా విరోధించినా, నిందించాలని ప్రయత్నించినా వాటిని పట్టించుకోకపోవడం చాలా చాలా మంచిది. అన్నదమ్ములతోనూ అప్పచెల్లెడితోనూ తాత్కాలికమైనటువంటి విరోధాలు ఏవైనా ఉన్నట్లయితే అవి తప్పక సమసిపోతాయి మీకు మీరే పలకరించినట్లయితే. ఏ విధమైనటువంటి అడ్డు ఆపు లేకుండా మీరు అనుకున్నటువంటి పనులన్నింటినీ సక్రమంగా చేసుకోగలిగినటువంటి రోజు ఈరోజు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుని భస్మజలంతో అభిషేకించినట్లయితే వివాదాలు ఏమాత్రం ఉండవు. నూతన గృహ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే మొగమాటలు లేకుండా మాట్లాడడం అత్యవసరం. ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ మాటను వెనక్కి తీసుకోవడం ఏమాత్రం సరైనటువంటి పని కాకపోవచ్చు. ఎక్కడైనా సరే అప్పు ఏ బ్యాంకు నుండైనా లేదా ప్రైవేటు వ్యక్తుల నుండి తీసుకున్నప్పటికీ కూడా తీర్చేటటువంటి విధానాన్ని ఆలోచించుకుని ప్రణాళికాబద్ధంగా తీర్చివేస్తూ ఉండడం ఎంతైనా అవసరం. వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారికి చెప్పుకోదగినటువంటి విశేషాలు ఏమాత్రము ఉండవు. ఇంతకుముందు ఎవరి దగ్గరైనా రుణాన్ని కానీ చేసి ఉంటే అంటే మాట హామీ మీద రుణాన్ని ఇప్పిస్తే వారు రుణాన్ని తీరుస్తూ ఉన్నట్లయితే ఈ మగవాడంతో ఉండడం ఏమాత్రము సరికాదు. వెంటనే తీర్చివేసేలా ప్రయత్నాన్ని చేసి తీర్పించేయడం కూడా చాలా అవసరం. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని కుంకుమతో అర్చించినట్లయితే దాంపత్యంలో అన్యోన్యత ఏర్పడవచ్చు. అంతేకాక ఆర్థికమైనటువంటి లాభం చేకూరవచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ పొదుపుని పాటించాలని ఆలోచిస్తారు, కానీ పొదుపు చేయడం అనేది అసాధ్యం కావచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా సహకరించినటువంటి కారణంగా ఆర్భాటాలు వద్దు అని అనుకున్నప్పటికీ కూడా ఆర్భాటాలు పెరిగి ధన వ్యయం మరింతగా అయ్యే అవకాశం గోచరిస్తుంది. మిత్రులు, బంధువులు తప్పక అన్ని సందర్భాల్లోనూ కూడా ఆదుకుంటారు. అయితే విశేషమైనటువంటి ఆర్థికమైన నష్టం కలిగే అవకాశం ఉంది. రాకపోకల కారణంగా అలాగే పెట్టుబోతుల కారణంగా కూడా కొద్దిగా ఆలోచించుకుని వ్యవహరించడం ఎంతైనా అవసరం. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారిని పసుపు జలాలతో అభిషేకించినట్టయితే ఆకస్మికమైనటువంటి శుభవార్త ఆర్థికమైనటువంటి లాభంతో వినే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయానికి తగినంత ధైర్యాన్ని చేయలేకపోవచ్చు. భార్య లేదా భర్త ఆరోగ్యం తప్పక ఇబ్బందికి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. ఎవరు చెప్పినటువంటి వైద్యాన్ని ఆ వైద్యాలన్నింటినీ పాటించడం కాకుండా ఒకే వైద్యుడిని నమ్మకం, ఒకే వైద్యుడిని గుర్తుపెట్టుకుని ఒకే వైద్యుని మీద గురి ఉంచుకుని ఆ ఔషధాలని వాడడం అత్యంత అవసరమైనటువంటి అంశం. తమకు సంబంధించిన ఇళ్ళు, పొలాలు అలాగే భూములు
మొత్తం అన్నీ కూడా ఏ విధమైన అద్దెలకు ఏ విధమైన ఏర్పాట్లకు గురి కాకుండా ఉన్నట్లయితే ఆర్థికంగా నష్టపోతున్నామనే తీవ్రమైన చింతపడడం సరికాదు. సరైనటువంటి వ్యక్తి లభించేంత వరకు వాటిని అలా ఉంచడం నష్టమైనటువంటి అంశం ఏమాత్రము కాకపోవచ్చు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే సమస్యలన్నీ పరిష్కరింపబడ్డమే కాకుండా ఆర్థిక లాభానికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానం పూర్తిగా వ్యతిరేకించే అవకాశాలు గోచరిస్తాయి. ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ప్రయాణిస్తున్నట్లుగా ఉంటూ యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, హోమాలు, ఇంకా ఇతరమైనటువంటి గోసేవలు మొదలైనటువంటివన్నీ చేస్తూ ఆర్థికమైనటువంటి ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని చూస్తారు. చిన్నమైనటువంటి సంఘటనలు కొద్ది పెద్దవిగా పరిణమించే అవకాశం గోచరిస్తుంది కాబట్టి ప్రతి విషయానికి తగినటువంటి లెక్కల్ని సిద్ధం చేసుకుని ఉంచుకోవడం ఎంతైనా అవసరం. చేసే ప్రతి పని కూడా ఆలోచనాత్మకంగా చేయనటువంటి పక్షంలో కుటుంబంలోనే వ్యతిరేకత పెరిగే అవకాశం గోచరిస్తుంది. అనవసరమైనటువంటి అడ్వాన్సులు అందరికీ ఇచ్చేసి వాటికి సరిపోయినటువంటి మిగిలిన సొమ్ముని తీర్చలేనటువంటి కారణంగా అప్రతిష్టకి పాలయ్యే అవకాశం గోచరిస్తుంది. సోమవారం సందర్భంగా సింహరాశి వారి కాళహస్తీశ్వర స్వామిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థికమైనటువంటి లాభం కలిగే అవకాశం కూడా ఉండొచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. రాబోయే శుభ కార్యక్రమాన్ని విశేషమైనటువంటి పద్ధతిలో చేయాలని ఆలోచించి ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం గోచరిస్తుంది. ప్రతి క్షణాన్ని కూడా ఆనందకరంగానే గడపాలనేటువంటి బుద్ధి మొత్తం కుటుంబ సభ్యులందరికీ ఉండేటువంటి కారణంగా ఎంత శారీరకమైన శ్రమ కలిగినా దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఇది నిజంగా తెలుసుకోదగిన, ఆచరణీయమైన, ఆదర్శవంతమైనటువంటి గుణంగా చెప్పవచ్చు. దూరభార ప్రయాణాలు తప్పనిసరి అవుతాయి. అయినప్పటికీ కూడా శారీరకమైనటువంటి శ్రమ కలిగినప్పటికీ కూడా వాటిని ఏమాత్రము లక్ష్య పెట్టకుండా పనిని పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు విశేషంగా ఉంటాయి ఈ రాశివారికి ఈ రోజున. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామిని పంచపుష్పాలతో అర్చించినట్లయితే న్యాయస్థానంలో విజయం, ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేటువంటి విషయంలో స్పష్టమైనటువంటి నిర్ణయానికి రాలేకపోతారు. ఇంతకుముందు ఎక్కడో పెట్టుబడి పెట్టినటువంటి విశేషమైనటువంటి ధనాన్ని మరో చోటికి మార్చాలనేటటువంటి ఆలోచన బలంగా కలిగి ఉంటారు. అక్కడ చిన్నదైనటువంటి మొగమాటాల కారణంగాను, కొంత ఇబ్బంది కలిగించే కారణంగాను, కుటుంబాలకి మధ్యలో ఉండే అవగాహనలు తాత్కాలికంగా దెబ్బతినేటటువంటి కారణంగాను మానసికమైనటువంటి అసంతృప్త భావంతో ఉంటారు. తల్లిదండ్రులు ఒకరికి తాత్కాలికంగా కలిగేటువంటి అనారోగ్య బాధ కారణంగా మానసికంగా అంత ఉత్సాహంగా ఉండకపోవచ్చు. పై అధికారులు వీరిని చాలా గౌరవించినప్పటికీ కూడా తాము అంతటి గౌరవానికి పాత్రులం కాదు అనేటటువంటి ఆ తీరు భావంతో ఉంటారు. అహంకారం లేకుండా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామి వారిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే గృహ లాభం ఏర్పడే అవకాశం ఉంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం అంత ఆరోగ్యకరంగా ఉండకపోవచ్చు. విశేషమైనటువంటి దగ్గు, జలుబు, అలాగే హృదయానికి సంబంధించినటువంటి తాత్కాలికమైన అనారోగ్యము కలిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వెంటనే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉన్నట్లుగా వారి చేత అనిపించుకోవడం ఎంతైనా అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు విశేషంగా ఉంటాయి. అయితే
చేసినటువంటి అప్పుకి సంబంధించిన అసలుని వడ్డీని తీర్చడానికే ఆ సొమ్ము సరిపోతూ ఉండొచ్చు. ఎవరి విషయంలోనూ నింద పడరు, ఎవరిని నిందించే ఆలోచన కూడా ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామివారిని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట వినే తత్వం అనేది ఉండకపోవచ్చు. తమ మాట మాత్రమే నెగ్గాలి అనేటటువంటి గట్టి ఆలోచనతో ఉండొచ్చు. ఎవ్వరి మాటని వినకపోయినప్పటికీ కూడా అన్నీ సుకరంగా సక్రమంగా అవుతాయనే గట్టి నిర్ణయంతో ఉంటారు. ముఖ్యంగా చేసినటువంటి అప్పుని తీర్చేందుకు తగినటువంటి కృషిని చేస్తూ ఉంటారు. విశేషమైన ఖర్చు చేస్తూ ఉండేటువంటి కారణంగా అనుకున్న కాలంలో రుణాన్ని తీర్చేటువంటి అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం ఇప్పటికే ప్రవేశించి ఉన్నటువంటి కారణంగా ఔషధ సేవ తప్పనిసరి కావచ్చు. సంతానం మీద ఎక్కువ మొత్తాన్ని ప్రణాళికాబద్ధంగా కాకుండా తోచిన రీతిగా ఖర్చు చేసేటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి నష్టానికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామి వారిని పంచ పుష్పాలతో అర్చించినట్లయితే తప్పక ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా ఉన్నతంగా ఉంటారు. చేయలేనటువంటి పని అయినా సరే మరొకరి సహాయాన్ని తీసుకుని పూర్తి చేస్తారు తప్ప చేయలేమనేటటువంటి మాటని అనరు, అనే అవకాశం కూడా రప్పించుకోరు. శారీరకమైనటువంటి ఆరోగ్యం మధ్యంగా ఉంటుంది. దానికోసం విశేషమైనటువంటి పరీక్షల్ని వైద్యుల దగ్గర చేయించుకోవడం అవసరం. కుటుంబంలో ఒక్కరికి కాకుండా మొత్తం అందరికీ కూడా వైద్య పరీక్షలు తాత్కాలికంగా అవసరం కావచ్చు. కొత్తమైనటువంటి భూముల్ని, పొలాల్ని, ఇళ్ళని కొనాలనేటటువంటి ఆ ఎత్తు ఆశ ప్రస్తుతం ఉండడం ఏమాత్రం సరికాదు. ప్రస్తుతం రుణాన్ని తీసుకుని ఉన్నటువంటి కారణంగా మరో బరువుని నెత్తి మీద పెట్టుకోవడం అంత మంచిది కాకపోవచ్చు. సోమవారం సందర్భంగా మకర రాశి వారు సాక్షాత్తు శివునికి వెండి జలాలతో అంటే వెండి వస్తువుల్ని ముంచినటువంటి రజత జలాలతో అభిషేకించినట్టయితే ఉద్యోగంలో భద్రత సిద్ధించవచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబానికి సంబంధించిన ఏ రహస్యాన్ని బయటికి వెళ్లకుండా చాలా జాగ్రత్త పడతారు. ఏ విధమైనటువంటి అనారోగ్యము లేకుండా ఉండేందుకు తగినటువంటి వ్యాయామాది పద్ధతుల్ని ఆచరిస్తూ ఉంటారు. ఇంటికి వచ్చినటువంటి బంధు మిత్ర గణాన్ని చక్కగా ఆదరించగలుగుతారు. ఆర్థికమైనటువంటి ఎత్తు స్థితిలో లేకపోయినప్పటికీ కూడా ఆర్థికంగా మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా పెట్టుబోతల్లో ఏ విధమైనటువంటి లోభి పద్ధతికి పాల్పడరు. మొత్తానికి కీర్తి ప్రతిష్టల్ని పెంచుకునే తనంతోనే ఉంటారు. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామివారిని భస్మ జలాలతో అభిషేకించినట్లయితే మాటలో తొందరతనం పోతుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి, ఆర్థికమైన వేతన ఆధిక్యంతో లభించే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆర్థికంగా చాలా ఇబ్బందికి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. వ్యావసాయికమైనటువంటి ఆదాయం రావాల్సి ఉన్నప్పటికీ కూడా వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. వివాహాది సత్సంబంధాల కోసం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాదాపుగా కుదిరే పరిస్థితి ఉండకపోవచ్చు. ముఖ్యంగా పెట్టుబడి పెట్టదలిచినటువంటి ఏవైనా కొన్ని ప్రత్యేకమైన సంస్థలు కానీ ఉన్నట్లయితే వారు దీన్ని పెద్ద మొత్తంలో అంగీకరించే అవకాశం ఉండకపోవచ్చు. ఆ కారణంగా కూడా తాత్కాలికమైనటువంటి నిరుత్సాహ స్థితిలో ఉండే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి సంబంధించినటువంటి విద్యా పరిణతి కోసం, విద్యా అభివృద్ధి కోసం అంతటి ఫీజుల్ని కట్టలేక తాత్కాలికంగా విరమించుకునే అవకాశం ఉండొచ్చు కొన్ని ప్రసిద్ధమైనటువంటి కళాశాలల విషయంలో. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఈ రాశివారికి మధ్యమంగా ఉంటుంది. ముఖ్యంగా అతి ముఖ్యంగా ఆరోగ్య పరీక్షలను తాత్కాలికంగా చేయించుకోవడం ఈ రాశివారికి అత్యవసరం. సోమవారం సందర్భంగా మీన రాశివారు పార్వతీ పరమేశ్వరుని
కాశీ గంగా జలాలతో అభిషేకించినట్టయితే వ్యాపారంలో శుభవార్త వినిపించే అవకాశం ఉండొచ్చు, ఆర్థిక లాభం సిద్ధించవచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా సాక్షాత్తు ఆ శంకరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు విజయ ఏకాదశి, అలాగే మహాశివరాత్రి పర్వదినానికి ముందొచ్చేటటువంటి సోమవారం. ఈ సందర్భంగా కుటుంబంలో సభ్యులందరికీ సమస్త శుభాలు చేకూరాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి తిథిని విజయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అంటే గృహంలో సభ్యులందరికీ సమస్త వ్యవహారాలలో విజయాలను చేకూర్చేటటువంటి ఏకాదశి కాబట్టి దీన్ని విజయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ విజయ ఏకాదశి సందర్భంగా ఎవరైనా సరే ఉపవాసం ఉంటూ పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ విష్ణునామస్మరణ చేసినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల చేస్తున్న ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. అలాగే విజయ ఏకాదశి సందర్భంగా తులసి మాలికతో విష్ణు మంత్రాన్ని జపించిన, తులసి మాలికను ధారణ చేసిన సమస్త శుభాలు చేకూరతాయి. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలంటే దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించాలి. దీనివల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకి గంధం కానీ వెన్నపూస కానీ పంచిపెట్టాలి. దీనివల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే విష్ణు సహస్రనామం విన్నా చదివినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అవన్నీ తొలగింపజేసుకోవటానికి విజయ ఏకాదశి సందర్భంగా విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం చేయాలి. దానివల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు పసుపచ్చటి చామంతి పూలతో విష్ణువుని పూజించడం ద్వారా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. పసుపచ్చటి చామంతి పూలతో విష్ణువుని పూజిస్తే వివాహ సమస్యలు కూడా అధిగమించవచ్చు. అలాగే పద్మపుష్పాలతో విష్ణువుని పూజించడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కోసం విజయ ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. అలాగే మహాశివరాత్రికి ముందొచ్చేటటువంటి సోమవారం శివానుగ్రహం ద్వారా సమస్త శుభాలు ఐశ్వర్యం కలగాలంటే పరమశివుణ్ణి గంధం రాసిన మారేడు దళాలతో పూజించాలి. గంధం రాసిన మారేడు దళాలతో శివ పూజ చేస్తూ శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని మనస్సులో స్మరించుకోవాలి. అలాగే మారేడు దళాల విషయంలో కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. ఎప్పుడైనా సరే సోమవారం, మంగళవారం, శుక్రవారం ఈ 3 రోజుల్లో మారేడు దళాలు కోయకూడదు. మిగిలిన వారాల్లో మాత్రమే మారేడు దళాలు కోసుకోవచ్చు. ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు కూడా మారేడు దళాలు కోయకూడదు. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారే సంక్రమణం జరిగిన రోజు కూడా మారేడు దళాలు కోయకూడదు. ఈ రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో మారేడు దళాలు కోసుకోవచ్చు. ఒకసారి మారేడు దళాలు తెచ్చుకుంటే 15 రోజుల వరకు అవి పూజార్హతను కలిగి ఉంటాయి. మారేడు దళానికి ముందు భాగంలో అమృతం ఉంటుంది, వెనుక భాగంలో యక్షులు ఉంటారు. అందువల్ల ఎవరైనా శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే మారేడు దళం ముందు భాగం శివలింగం మీద వచ్చేలాగా శివుడికి మారేడు దళం అలంకరించాలి. గంధం రాసిన తర్వాత మారేడు దళం ముందు భాగం శివలింగం మీద ఉండేలాగా చూడాలి. అప్పుడు శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. మారేడు దళంతో పూజ చేసిన తర్వాత ఆ మారేడు దళాన్ని వ్యాపారస్తులు ధనం దాచుకునేటటువంటి ప్రదేశంలో ఉంచుకుంటే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే మారేడు దళాలతో శివపూజ చేయడంతో పాటుగా ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి మారేడు దళాలు ఇచ్చి ఆ మారేడు దళాలతో శివాలయంలో అర్చన చేయించుకున్నా కూడా మహాశివరాత్రి ముందు వచ్చే సోమవారం సందర్భంగా శివానుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. విజయ ఏకాదశి మహాశివరాత్రి ముందు వచ్చే సోమవారం సందర్భంగా పరమశివుణ్ణి, శ్రీమన్నారాయణమూర్తిని ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించి ఏకకాలంలో శివకేశవుల అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా మహాశివరాత్రి ముందు రోజు శివానుగ్రహం సంపూర్ణంగా కలగటానికి రేపు పరమశివుడికి ఎలాంటి ఉపచారాలతో పూజ చేయటం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం.
నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.